ఈ రోజు నాది బీజా కంప్లీట్ అయిపోయింది అనమాట. బీజా కంప్లీట్ అయిపోయినా నేను కూడా బీసా తగిలించడానికి ఆ తర్వాత మెడికల్కి వచ్చినాను. మెడికల్ కూడా అయిపోయింది. ఆ తర్వాత బీజా రిన్యూవల్ చేస్తాను. ఇప్పుడు నేను కూడా 1 year వేసేస్తాను. ఆ తర్వాత 4 yearsతో కంప్లీట్ అయిపోయింది. 1 year చేసి ఆ తర్వాత నేను కూడా ఇండియా వెళ్ళిపోతాను. 1 year కోసమే బీజా తగిలిస్తాను, కానీ 1 year కోసం తగిలించకూడదు అనమాట. ఎందుకంటే మా కంపెనీ 2 years కోసం బీజా తగిలిస్తుంది. నన్ను 1 year కోసం బీజా తగిలిస్తాను, ఆ తర్వాత రిజైన్ చేసి వెళ్ళిపోతాను. ನಾನು కూడా వస్తాడికి మా కంపెనీ అప్పుడు బాగా ఉంటుంది. ఎందుకంటే ನಾನು కూడా ప్రెస్ క్యాండిడేట్ కదా. ನಾನು వస్తాడికి ప్రెస్ క్యాండిడేట్ వచ్చాను. మరి నాకు కూడా అప్పుడు వర్క్ రాకపోతున్నాను, ఎయిట్ రాకపోతున్నాను. మా కంపెనీ ప్రెస్ క్యాండిడేట్ వెళ్తుంది అంటే వాళ్ళు మంచి సపోర్ట్ చేస్తాను అన్నారు. ఎందుకంటే వచ్చా నీకు ನಾನು వస్తాడికి కూడా ఎల్డింగ్ కొట్టడం రాదు, ఏడు కొట్టడం రాకపోతున్నాను. వచ్చాను ఎల్డింగ్ కొట్టడం కూడా మంచిగా నేర్చుకాను. ఆ తర్వాత కొన్ని విషయాలు నేర్చుకాను గల్పుకొని. మళ్ళా కొన్ని విషయాలు మా కంపెనీ మంచిదని, కొన్ని విషయాలు మా కంపెనీ మంచిది కాదు. ఎందుకంటే ప్రెస్ క్యాండిడేట్ కాల్ వస్తుందో మా కంపెనీ మంచిది అనమాట. రిటర్న్ క్యాండిడేట్ మా కంపెనీ మంచిది కాదు, వేస్ట్ పూరా. ప్రెస్ క్యాండిడేట్ అయితే మా కంపెనీ రావచ్చు. ఎందుకంటే కూడా శాలరీ కూడా కొంచెం ఎక్కువ. ప్రెస్ క్యాండిడేట్ అయితే కూడా శాలరీ కొంచెం ఎక్కువ వేస్తున్నాడు. కానీ వర్క్ నేర్చుకోవడానికి మా కంపెనీ అని, వర్క్ నేర్చి ఏరే కంపెనీకి వెళ్ళిపోతే కూడా అవుతుంది. కానీ నాన్ వస్తాడికి కంపెనీ అప్పుడు సేన్ బాగుంది, ఇప్పుడు పూరా బెకార్ అయిపోయింది. దాని గురించి ఇప్పుడు 1 year చేస్తాను. ఆ తర్వాత ನಾನು కూడా ఊరికి వెళ్ళి ఊర్లో మళ్ళీ ఎటైనా ఒకటి చేస్తున్నా. కానీ గల్ప్కి మళ్ళీ రాబను, ఇదే లాస్ట్. నన్ను ఎటేటానికి అవన్నీ అయిపోయేవి. అంతే, నేను గల్ప్కి వచ్చి ఎటేట్ చేస్తాను కోరుకుంటూ అవన్నీ అయిపోయి తర్వాత ఇప్పుడు ನಾನು ఊరికి వెళ్ళి ఊర్లో ఏదైనా వర్క్ చేస్తున్నా. ఇండియా ఇంత పెద్ద దేశంలో ఏదైనా మంచి పని దొరుకుతుంది. మనం చేయాలి, కానీ ఎన్నో పనులు ఉన్నాయి. మనం సేమ్ గల్ప్కి వచ్చి పని చేస్తున్నాము. ఓకే, బాయ్.